చేసేటప్పుడు మీ మనసు మీ వెన్నెముక మీద ముందు దృష్టి పెట్టండి. వెన్నెముక నిటారుగా ఉందా లేదా అని చెప్పి అబ్జర్వ్ చేసుకోండి మీరు. దీన్ని డయాఫ్రమాటిక్ డీప్ బ్రీదింగ్ అని చెప్పి అంటారు మెడికల్ సైన్స్లో. డయాఫ్రమ్ ఇక్కడ ఉంటుంది. ఈ డయాఫ్రమ్ కిందకంట జరగాలి. మీరు పర్ఫెక్ట్గా చేస్తే 7 సెంటీమీటర్ల కిందకి దిగుతుంది. నార్మల్గా అయినట్టయితే మీకు 1-2 సెంటీమీటర్లు మన నార్మల్ శ్వాసలో ఇంతే అవుతూ ఉంటుంది. మనకి తెలియకుండా చేసే శ్వాసలో, తెలిసి చేసే శ్వాసలో 2-3 సెంటీమీటర్లు దిగుతుంది. బాగా సరిగ్గా చేసినటువంటి వాళ్ళకి 7 సెంటీమీటర్లు దిగుతుంది. ప్రాణాయామం ఎప్పుడూ కూడా కళ్ళు మూసి చేయాలి. ఆసనాలు ఎప్పుడూ కూడా కళ్ళు తెరిచి చేయాలి. ప్రాణాయామం కళ్ళు మూసి చేయడం వల్ల ఏమవుతుంది అని చెప్పంటే బయట డిస్టర్బెన్సెస్ కాకుండా అంతరంగంతో చేయడం మొదలు పెడతాం. అంతరంగంలో ఉన్నటువంటి మనసుని, బుద్ధిని అన్నిటిని కూడా అందులోకి తీసుకెళ్ళడం మొదలు పెడతాం మనం. అందువల్ల మనం ప్రాణాయామాన్ని లోపల నుంచి చెయ్యాలి అని చెప్పి అనుకోండి. ఇది చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చినటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని ఊహించండి. మీ కనుబొమ్మలకి మధ్యలో ఉన్నటువంటి బ్రుకుటి దగ్గర ఆ రూపం నుంచి మీలోకి ఎనర్జీ వస్తోంది అని చెప్పి అనుకోండి. గాలి పీలుస్తున్నప్పుడు, గాలి వదిలిపెడుతున్నప్పుడు మీలో ఉన్నటువంటి వ్యాధి కానీ మానసికమైనటువంటి వ్యాధి కానీ బయటకు పోతోంది అనే భావంతో ఉండండి. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పేరు ఏమిటి అని చెప్పంటే ఓం. ఓంకారాన్ని జపిస్తూ చేయండి మీరు. దీన్ని అజపా జపము అని చెప్పి అంటారు. జపము జరిగిపోతుంది, ప్రాణాయామం యొక్క శారీరక ప్రక్రియ జరుగుతుంది. ఈ రెండు జరిగిన రోజున మీకు శరీరము బాగుపడుతుంది, మనస్సు బాగుపడుతుంది. ఇది ఎంతసేపు చేయాలి అని చెప్పంటే నార్మల్ పర్సన్ 5 నిమిషాలు చేయాలి. ఇన్హెల్దీ పర్సన్ 10 మినిట్స్ చేయాలి. క్యాన్సర్ లాంటి వ్యాధి ఏదైనా ఉన్నట్లయితే, అంతటి భయంకరమైన వ్యాధి ఉంటే 2 పూటలా 10 నిమిషాల సేపు చేయగలగాలి. దీని ద్వారా ఏం జరుగుతోంది మెడికల్ సైన్స్ దృష్ట్యా చూద్దాం. మీ లంగ్లో కొన్ని లక్షల వాయుగోళాలు ఉంటాయి, అలువి. ఇవి పూర్తిగా నిండడం అనేటటువంటిది నార్మల్గా జరగదు. నార్మల్ బ్రెత్లో అన్నీ నిండవు. అన్నీ నిండకపోవడం వల్ల కొన్ని ఇన్యాక్టివ్గా ఉండిపోతాయి. ఆ ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి వాటికి కూడా ఈ రోజున మీరు పూర్తిగా ఎనర్జీ ఇస్తారు. ఎప్పుడైతే మీరు పూర్తిగా అన్నిటిని నింపారో ఎక్కువ ఆక్సిజన్ పెడుతుంది. మీరు నార్మల్గా పీల్చుకునే కంటే 10 టైమ్స్ ఎక్కువ పెడుతుంది. మీ లంగ్ యొక్క కెపాసిటీ 6 లీటర్ల ఎయిర్. మనం నార్మల్గా పీల్చుకునేటప్పుడు ఓన్లీ 1/2 లీటర్ మాత్రమే పీలుస్తాం. దాదాపు 10 టైమ్స్ ఎక్కువ పీలుస్తున్నాం. 10 టైమ్స్ ఎక్కువ పీలుస్తున్నాము అని చెప్పంటే 1/2 లీటర్లో 100 గ్రామ్స్ మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. 100 గ్రామ్స్ ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి మనం ఇప్పుడు ఉన్నటువంటి హెల్తీలో ఉన్నాం. అలా కాకుండా మనం దానికి 10 టైమ్స్ ఎక్కువ పీల్చాము అని చెప్పంటే 1 లీటర్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత లోపలికి వేడుతుందో ఆలోచించండి. మన బ్లడ్ సెల్ యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పంటే, ఏ బ్లడ్ సెల్ అన్నా సరే ఒక చోట దగ్గర మొదలైనటువంటి హార్ట్ దగ్గర మొదలైనట్లయితే వితిన్ 20 సెకండ్స్ మళ్ళీ హార్ట్ దగ్గరికి వస్తుంది. అంటే మీరు పీల్చిన ఆక్సిజన్ని ఒక బ్లడ్ సెల్ గ్రహించి శరీరంలో ఉన్నటువంటి కణజాలానికి అందించి మళ్ళీ అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మళ్ళీ హార్ట్ దగ్గరికి, లంగ్స్లో వదిలిపెట్టేసి హార్ట్ దగ్గరికి రావడానికి 20 సెకండ్స్ పడుతుంది. మీరు ఇప్పుడు 5 నిమిషాల సేపు చేశారు అని చెప్పంటే ఎన్నిసార్లు ఒక బ్లడ్ సెల్ పెడుతుందో ఆలోచించండి. సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు ఎవ్రీ సెల్ బాగా పెరుగుతుంది. ఇది ఈ ప్రాణాయామంలో జరిగేటువంటిది. ఎప్పుడైతే బాగా జరిగిందో మీరు పీలుస్తూ ఉండండి, కళ్ళు మూసుకోండి, వింటూ ఉండండి, చేయండి. అది మీకు ఫిజికల్గా తీసుకొచ్చేటువంటి మార్పు. ఆ ఫిజికల్గా వచ్చేటువంటి మార్పు వల్ల ఎప్పుడైతే ప్రతి టిష్యూ హెల్తీగా తయారైందో ఆ టిష్యూతోటి ఏర్పడినటువంటి, ఆ సెల్తో ఏర్పడిన టిష్యూ, ఆ టిష్యూతో ఏర్పడిన ఆర్గన్
పూర్తిగా హెల్తీగా మారుతుంది. ఏ ఆర్గన్ అయితే హెల్తీగా తయారైందో ఆ ఆర్గన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎక్కడా కూడా మీకు అనేటటువంటిది రాదు. అది ప్రాణాయామం ద్వారా జరిగేటటువంటిది. దీని తర్వాత చేసేటటువంటి ప్రాణాయామం కపాలభాతి. ఈ కపాలభాతి ప్రాణాయామము, కపాలము అని చెప్పంటే మీకు పూర్తిగా ఐడియా వచ్చేస్తుంది కదా ఎలా చేయాలి అనేటువంటిది. గాలి బాగా పీల్చండి, బాగా వదలండి, ఓం అనుకుంటూ ఉండండి, ఓం అనుకుంటూ ఉండండి, వదిలిపెట్టేసేటప్పుడు కూడా ఓం అనుకుంటూ ఉండండి. ఇది 5 minutes చేస్తే సరిపోతుంది నార్మల్ పర్సన్. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పంటారు మన పెద్దలు, ఋషులు. ఏమిటి చెప్పంటే సృష్టిలో ఒకే ఒక అక్షర రూపంలో ఉన్నటువంటి దైవం పేరు ఓం. ఈ ఓం అనేటటువంటిది సృష్టిలో మొట్టమొదటి శబ్దం. మీరు సముద్రం ఒడ్డుకు వెళ్ళి సరుగుడు తోటల దగ్గర జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన అబ్జర్వేషన్ బట్టి ఉంటుంది. ఆ వీచే గాలి ఓంకారం చెప్తుంది. తుఫాన్లు వచ్చినప్పుడు మీకు బాగా తెలుస్తుంది, ఓ ఆ రకంగా సౌండ్ వస్తుంది. మీరు గుడిలోకి వెళ్ళి గంట కొడతారు, ఆ గంట చేసేటటువంటి నాదము ఓంకారం. మీరు చప్పట్లు కొడితే కూడా ఓంకారం వస్తుంది, మీకు తెలియదు అంతే. ఏ శబ్దం చేసినప్పటికీ కూడా అది ఓంకారం. అది తెలియాలి అని చెప్పంటే మీరు ఒక ట్యూనింగ్ ఫోర్క్తో చేతి మీద కొట్టుకోండి, చెవి దగ్గర పెట్టండి, ప్రకంపనలు అలా వస్తూ ఉంటాయి. మీరు ఓంకారాన్ని బొడ్డు దగ్గర నుంచి కానీ, ఇంకా కింద నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ ఇలా అంటున్నప్పుడల్లా మీలో లోపల వైబ్రేషన్స్ కూడా కలుగుతాయి. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అందువల్ల ఓం అనేటటువంటిది గొప్ప పేరు భగవంతుడికి. ఓంకారాన్ని ఊహించండి. దేవనాగరి లిపిలో ఉన్నటువంటి ఓంకారాన్ని ఊహించడం మంచిది. తెలుగు అక్షరం ఓంకారం ఊహించినా పర్వాలేదు. రెండో ప్రాణాయామం కపాలభాతి. ఈ కపాలభాతిని మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ని కూడా పూర్తిగా బాగు చేసేటటువంటి ప్రాణాయామం. ఈ కపాలభాతి ప్రాణాయామం ద్వారా మీకు ఏ రకమైనటువంటి హెల్త్ ప్రాబ్లం ఉందో ఆ హెల్త్ ప్రాబ్లం అనేటటువంటిది పోతుంది. ఎందుకు పోతుంది అని చెప్పంటే యోగా యొక్క లక్ష్యం మీకు ఆరోగ్యం ఇవ్వడం ఒక్కటి మాత్రమే కాదు. యోగా యొక్క లక్ష్యం మిమ్మల్ని భగవంతుని దగ్గరకు చేర్చడం, మీలో భగవంతుడిని నిలపడం. అయితే ఎవరు భగవంతుడిని నిలుపుకోగలుగుతారు? శారీరకంగా మీకు ఏ విధమైనటువంటి సమస్య లేదు అనుకున్నప్పుడు మీరు భగవంతుడి గురించి ఆలోచిస్తారు, భగవంతుని నిలుపుకునే శక్తిలో ఉంటారు. అందుచేత యోగా యొక్క బై ప్రోడక్ట్ హెల్త్. ఇట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ ప్రోడక్ట్. అంతిమ లక్ష్యం కాదు యోగాకి. బై ప్రోడక్ట్గా మీకు హెల్త్ అనేటటువంటిది వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? చేస్తూ ఉండండి, వింటూ ఉండండి. ఎలా చేయాలి? కపాలభాతి చెప్పలేదు నేను, బస్సులో ఒకటే చెప్పాను. కపాలభాతి ఎలా చేయాలి అని చెప్పంటే కొత్త వాళ్ళు చూడండి, వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. మీకు హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంది అని చెప్పి అనుకుంటే ఎక్కడ ఉందో ఆ భాగం మీద దృష్టి పెట్టండి. అది ప్రాథమిక దశ. అక్కడ నుంచి ఆ ప్రాబ్లం బయటికి పోతుంది ఇప్పుడు నేను చేసేదానివల్ల అని చెప్పి అనుకోండి. దగ్గినప్పుడు మీ శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయో అటువంటి మార్పులు జరిగేలాగా మీరు ప్రాణాయామాన్ని చేస్తారు. అది దగ్గినప్పుడు జరిగేది. దగ్గినప్పుడు ఏమిటి జరుగుతుంది? మీ లంగ్స్ ఇలా కంప్రెస్ అవుతాయి, మీ బొజ్జ లోపలికి పెడుతుంది, గాలి బయటకు ఫోర్స్గా వస్తుంది. ఈ దగ్గినప్పుడు లోపలికి మళ్ళీ గాలి పెడుతుందా లేదా చూడండి. ఇప్పుడు నేను దగ్గుతున్నాను, లోపలికి గాలి వెళ్ళిందా లేదా? కానీ వెళ్ళే గాలి మీకు తెలియలేదు. ఆ రకంగా చేయగలగాలి మనం ప్రాణాయామాన్ని. చూడండి,
ఆ సౌండ్ రావడం మీకు అర్థం అవడం కోసం చేశాను నేను. వితౌట్ సౌండ్, ఓన్లీ ఎగ్జలేషన్ ఆఫ్ ఎయిర్. మీకు మొదట్లో పొట్ట నొప్పి రావచ్చు, లేదా నడుము నొప్పి రావచ్చు ఒక 2 లేదా 3 రోజుల పాటు. ఆ తర్వాత నుంచి కపాలభాతి చేయడం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉన్నట్లయితే నెమ్మదిగా చేయండి. లోపల అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న బాగా నీరసంగా ఉండేటువంటి వ్యక్తులైనా మీరు స్లోగా చేయండి. లేకపోయినట్లయితే ప్రతి ఎగ్జలేషన్తో పాటు, ప్రతి బయటకు వచ్చే ఊపిరితో పాటు ఓంకారాన్ని జపిస్తూ చేయండి. ఓం ఓం ఓం. అది మీ మనసులో చేయవలసినటువంటిది. మీ వెన్నుపూస యొక్క చివరి పూస నుంచి పైకి ఒక ఓంకారం బయటకు వదిలిపెట్టినప్పుడు వచ్చింది అని చెప్పి అనుకోండి. ఇది సహస్రారము అని చెప్పంటారు. పూర్వం ఋషులు మన శరీరంలో ఉండేటువంటి 8 శక్తి కేంద్రాలని కూడా 8 పేర్లతో పిలిచేవారు. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరము, హృదయము, అనాహాతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము. ఈ 8ని మోడర్న్ మెడికల్ సైన్స్లో చూసుకున్నట్లయితే 8 సిస్టమ్స్ ఆఫ్ అవర్ బాడీ. ఇవి ఏమేంటి అని చెప్పంటే రీప్రొడక్టరీ సిస్టమ్, ఎక్స్క్రెటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, స్కెలెటల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్. ఈ 8 సిస్టమ్స్ని కూడా చక్కగా తయారు చేసేటటువంటి ప్రాణాయామం ఇది. అలసిపోయినప్పుడు ఆగిపోండి. మొదట్లో మీరు 1/2 మినిట్ చేయగలగచ్చు, 1 మినిట్ చేయగలగచ్చు. వారం రోజులు అయ్యేటప్పటికీ మీరు ఆగకుండా 5 నిమిషాలు చేసే కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు మీలో చెప్పండి, 5 నిమిషాలు తక్కువ కాకుండా చేయగలుగుతున్నాను ఈ వారంలో కొత్తగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. 5 మినిట్స్ నేను చేయగలుగుతున్నాను అన్నవాళ్ళు 1 వీక్లో వస్తుంది కెపాసిటీ. ఆల్రెడీ పాత వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళు ఇంకా ఎక్కువసేపు చేస్తారు. నిన్న చెప్పారు కదా లక్ష్మీనారాయణ గారు, ఆపకుండా అరగంట చేస్తారు ఆయన. ఆ కెపాసిటీ రావడానికి ఆయనకు 1 ఇయర్ పట్టింది. మీరు ఇంకా శ్రద్ధగా చేసినట్టయితే ఇంకా తక్కువ సమయంలో వస్తుంది, 3 నెలల్లో వస్తుంది. కొంతమందికి 1 ఇయర్ పట్టింది, లేదా ఇంకా కొంత తక్కువ పడుతుంది. ఆ రకంగా ఉంటుంది మన కెపాసిటీ. అంత శక్తి ఉంది మనలో. హనుమంతులం ప్రతి ఒక్కళ్ళు కూడా హనుమంతుడి యొక్క రూపాలం మనం. మన శక్తి మనకు తెలియదు, ఆ శక్తి మనకు తెలిసినట్లయితే అది జరుగుతుంది. ఈ ప్రాణాయామంలో మీకు బెనిఫిట్ అనేటువంటిది ఎలా జరుగుతుంది? నిన్న మనం ఇక్కడ చూసాం, ఒక వ్యక్తి 600 గ్రాములు, ఒక వ్యక్తి 400 గ్రాములు, ఒక వ్యక్తి 300 గ్రాములు, 200 గ్రాములు ఇలా తగ్గారు కూర్చుని ఈ పని చేయడం వల్ల. ఏ రకమైనటువంటి శ్రమ పడలేదు, మనం కూర్చునే ఉన్నాం, గాలితోటే ఆడాం రకరకాలుగా. ఆ పని చేసినప్పుడు మనకి ఇంత ప్రయోజనం కలిగింది. ఎందుకు జరుగుతుంది, దీని ద్వారా జరిగేటువంటి లాభాలు ఏమిటి అని చెప్పంటే, కింద నుంచి వస్తారు. కిందన మనకి ఉన్నటువంటి వాటిల్లో వెన్నుపూస చివరి పూస కొంతమందికి బాగా ఎదిగిపోతుంది. కోసిక్స్ అని చెప్పంటారు దాన్ని. ఆ ఎదిగిపోయినటువంటి పూస వల్ల కూర్చోలేరు, కిందని గుచ్చుకుంటూ ఉన్నట్టు ఉంటుంది. మనకి ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళలో ఒక అమ్మాయి ఒకే ఒక రోజు వచ్చింది మాకు యోగాకి, నాకు తెలిసినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి బ్యాంకులో పనిచేస్తుంది, చివరి పూస పెరిగిపోయింది. బ్యాంకులో కూడా రౌండ్గా ఉండేటువంటి ఒక రింగ్ లాంటిది వేసుకుంటే తప్ప కూర్చోలేదు. అలా కూర్చోవడం కష్టమైపోతుంది, సోఫా మీద తప్ప కూర్చోలేదు. దానికి యోగా ద్వారా పరిష్కారం జరుగుతుంది.
ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఇంకొక 2 ప్రాబ్లమ్స్, పైల్స్, ఫిస్టులా. పైల్స్, ఫిస్టులా ఈ 2 కూడా చాలా తొందరగా తగ్గేటువంటి వ్యాధులు ఈ ప్రాణాయామం చేయడం ద్వారా, ప్లస్ ఆయుర్వేదిక్ ఇవి చేయడం ద్వారా. ఫిస్టులా అని చెప్పంటే పిలకల్లా వేళ్లాడిపోతూ కన్నాలు పడిపోతుంది కింద భాగం అంతా కూడా. దానికి ఆయుర్వేదిక్ సర్జరీలో క్షారసూత్ర అని చెప్పి అంటారు. మెడికేటెడ్ ఒత్తులు లాంటి వాటిని లోపలికి పెడతారు. అది ఒక రోజు తర్వాత మళ్ళీ తీసి మర్నాడు పెట్టి అలా 3 రోజులు పెడతారు. ఆ తర్వాత అది తగ్గుతుంది. ప్రాణాయామం చేయడం ద్వారా ముందుతోనే మనం కనుక్కున్నట్లయితే ఒట్టి ప్రాణాయామంతో తగ్గిపోతాయి 2 కూడా. అలాగే పైల్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అనుకున్నట్లయితే పైల్స్ ప్రాబ్లంకి మెడికల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో గృహ వైద్యంలో మనకి జరిగేటువంటిది ఏంటి అని చెప్పంటే, చిన్న శనగబద్ద అంతా లేదా అందులో సగం అంతా హారతి కర్పూరాన్ని తీసుకుని ఒక అరటిపండు ముక్కలో పెట్టుకుని 3 రోజుల పాటు తినండి. మీకు పైల్స్ ప్రాబ్లం తగ్గిపోతుంది. రెండోది ఆవు పాలు, దేశీ ఆవు పాలు, నాటు ఆవు పాలు, జెర్సీవి కాదు, పచ్చివి తీసుకుని ఆ పచ్చి వాటిని కొద్దిగా వెచ్చబెట్టండి లేదా కాచేసి చల్లార్చండి. దాన్ని ఇక్కడ గ్లాసులో ఈ గ్లాస్ ఇలా పెట్టండి. ఒక నిమ్మకాయ చెక్క తీసుకోండి, దాన్ని ఇలా పిండి వెంటనే తాగాలి. 3 రోజులు చేయండి, మీ పైల్స్ ప్రాబ్లం పోతుంది. తర్వాత కొంచెం పైకి వద్దాం. యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి, బ్లాడర్లో కూడా ఉంటాయి స్టోన్స్. ఆ స్టోన్స్ కరిగిపోతాయి. ఎందుకు కరుగుతాయి? మనం ఇలా చేస్తున్నప్పుడు యూరినరీ బ్లాడర్ అదురుతుంది చూడండి. కొత్త వాళ్ళకి కాళ్ళు తిమ్మిరెక్కడం గట్రాలనేది జరిగింది అని చెప్పి అనుకుంటే కాళ్ళు చాపుకోండి. యూరినరీ బ్లాడర్లో రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే, కొంతమందికి కాల్షియం స్టోన్స్ కావచ్చు, అందులో కూడా రకరకాల స్టోన్స్ ఉన్నాయి, రకరకాల రంగుల్లో కూడా ఉంటాయి. మనం తినేటువంటి పదార్థాలను బట్టి, మనలో ఏర్పడినటువంటి ఉండిపోయిన లవణాలను బట్టి, ఏ లవణాలను అయితే అది కిడ్నీ బయటకు పంపించే లేకపోయిందో ఆ లవణాలు స్టోన్స్గా ఏర్పడి అడ్డుతాయి. అడ్డిన దగ్గర నుంచి ఈ పక్కకి పెయిన్ రావడం మొదలుపెడుతుంది. చాలా ఇబ్బందిగా పడుతుంటారు. అయితే కిడ్నీ స్టోన్స్ని ఇప్పుడు చాలా ఈజీగా లాప్రోస్కోపిక్ దీంట్లో చేయించుకోవచ్చు. మీకు మరీ ఎక్కువ అయిపోయి అని చెప్పనుకుంటే మళ్ళీ రావు అనేటువంటి గ్యారంటీ మాత్రం ఇవ్వడం లేదు ఏ డాక్టర్. మళ్ళీ వస్తున్నాయి. మీరు ప్రాణాయామం చేయండి, మొత్తం ఆ స్టోన్స్ అన్నీ కూడా కరిగిపోయి యూరిన్ తోటే పోతుంది. అలా జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ రీప్రొడక్టరీ సిస్టమ్కి సంబంధించినటువంటి వాటిల్లో పిల్లలు కలగకపోవడం. ఏదైనా మేల్ ఇన్ఫెర్టిలిటీ కావచ్చు, ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ కావచ్చు. మేల్ ఇన్ఫెర్టిలిటీలో మొటిలిటీ ఆఫ్ ఇవి జరగకపోవడం, నెక్స్ట్ తక్కువ ఉండడం కౌంట్, ఈ రెండింటిని కూడా పెంచుతుంది. దానికి మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పంటే, ఇది చేస్తూ ప్రాణాయామం చేస్తూ శిలాజిత్ చిన్న బాటిల్ ఉంటుంది, 100 రూపీస్ చిల్లర. ఇప్పుడు అది పాలల్లో వేసుకుని తాగండి. బలంగా లేని నేను అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు తాగొచ్చు. అది హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి కొన్ని కొండలని ఇంత పెద్ద పెద్ద రాళ్ళు కింద ఉంటాయి, మన బొగ్గు రాళ్ళు కింద. ఆ రాళ్లలో ఉన్నటువంటిది 18 రకాలైనటువంటి మూలకాలు భగవంతుడు మనకు అట్టి పెట్టాడు. ఆ 18 రకాల మూలకాల యొక్క తత్వము అందులోంచి తీసిన తర్వాత సత్ అనే రూపంలో దొరుకుతుంది, చిన్న బాటిల్ అయితే. అలా కాకుండా ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది, క్యాప్సూల్ రూపంలో కూడా దొరుకుతుంది. కాళ్ళు చాపండి. నిన్న కొత్త అమ్మాయి, నీ పేరు తెలియదు నాకు, తెలుసుకుంటాను. కాళ్ళు చాపి కాలి వేళ్ళని ఫ్లెక్సిబుల్గా చేయండి. పాదాలు మొత్తం ముందుకు నొక్కండి, వెనక్కి నొక్కండి, ముందుకు
వెనక్కి, ముందుకు, వెనక్కి, ముందుకు, వెనక్కి. ఇప్పుడు గుండ్రంగా తిప్పండి, పూర్తిగా గుండ్రంగా తిప్పండి. ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పంటే యూటరస్ ఫైబ్రాయిడ్స్, నీటి పొక్కుల్లో ఏర్పడడం, లేదా పీసీఓడి, కొంచెం పెద్ద పెద్ద ఇంత పుండులు లాంటి ఉన్నట్టు ఉంటాయి లోపల గర్భసంచిలో. గర్భసంచి ఉండేదే జీడి మామిడి పండు కంటే ఇంకా చిన్నది ఉంటుంది, పెద్దదైతే జీడి మామిడి పండు అంత అవుతుంది. అది గర్భసంచి పెరిగిపోయింది అని చెప్పంటే అప్పుడు హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించి తీసేస్తారు. ఎందుకంటే దానివల్ల ఇబ్బంది పడుతుంది కాబట్టి. ఆ ఇబ్బంది లేకుండాను గట్రా ఉండాలి, మనం చక్కగా జరగాలి అని చెప్పి అనుకున్నట్లయితే మనం చేయవలసినటువంటిది ప్రాణాయామం. ప్రాణాయామం ద్వారా ఫల్లోపియన్ ట్యూబ్స్లో బ్లాకులు ఏర్పడతాయి. ఆ ఏర్పడినటువంటి బ్లాకులు పోయి పిల్లలు పుడతారు. ఫల్లోపియన్ ట్యూబ్లో బ్లాకులు ఉన్నట్టయితే పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు. యూటరస్ ఫైబ్రాయిడ్స్ ఉండి, పీసీఓడి ఉండి, వీటి వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదు. దానికి సర్జరీ కంటే ఉత్తమమైనటువంటి మార్గం ఎప్పుడూ కూడా యోగా. మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యకి సంబంధించినటువంటి కొన్ని ఆసనాలని చేస్తూ 8 ప్రాణాయామాలు చేసినట్లయితే శరీరంలో ఉండేటటువంటి అన్ని రకాల రుగ్మతలు పోతాయి. ఆ తర్వాత పైకి చూసుకున్నట్లయితే మనకి ఉండేటువంటి ఇంకొక సమస్య మన పెద్ద పేగులు. పెద్ద పేగులకు సంబంధించినటువంటి వ్యాధుల్లో మొట్టమొదటి వ్యాధి కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ఎటువంటి వ్యాధి, ఏం చేస్తుంది అని చెప్పంటే మీ శరీరంలో చాలా రకాల వ్యాధులకి కారణం కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అనేటటువంటిది కనుక మీకు లేకపోయినట్లయితే మీ శరీరంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, 47 రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. వాటిల్లో వచ్చేటువంటిది ఏంటంటే కాన్స్టిపేషన్లో మనం అనుకుంటాము నేను ఫ్రీ మోషన్ వెళ్ళేస్తున్నాము అని చెప్పి అనుకుంటాం. కానీ మీరు ఫ్రీ మోషన్ వెళ్ళి పూర్తిగా అయిపోయింది అనుకున్న తర్వాత కూడా దాదాపు 6 నుంచి 12 అంగుళాల పేగులో మలం ఉంటుంది. ఆ మలం గనక మరుసటి రోజు వరకు కూడా వెళ్లకుండా, లేకపోతే 2 రోజులకి 3 రోజులకి వెళ్ళే వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పంటే అది అక్కడ గ్యాస్ను ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. అక్కడ కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినటువంటి పదార్థం ఎప్పుడైతే ఉందో ఆ పక్కన ఉన్నటువంటి మ్యూకస్పర్ను తినడం మొదలు పెడుతుంది. దాని నుంచి కొల్లైటిస్ ఏర్పడుతుంది. అల్సరేటివ్ కొల్లైటిస్ అని చెప్పంటారు. అల్సర్ ఏర్పడుతుంది, పుండు ఏర్పడుతుంది. అది ఇంకా మొదలుపోతే క్యాన్సర్లోకి పెడుతుంది. పేగులు తీసేసి పక్కన బ్యాగ్ పెట్టవలసినటువంటి అవసరం వస్తుంది. ఆ ప్రాబ్లంని మనకు పూర్తిగా పోగొట్టుకోవచ్చు. దీని తర్వాత చిన్న పేగులకి సంబంధించి చిన్న పేగుల్లో కూడా మనకి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా అందులో వచ్చేటువంటి వాటిలో గ్యాస్ ప్రాబ్లం. ఆ గ్యాస్ ప్రాబ్లం పోగొట్టుకోవాలి. ఈ అల్సరేటివ్ కొలైటిస్ లాంటిది దీని తర్వాత ఈ అల్సరేటివ్ కొలైటిస్ పేగులకు సంబంధించి రకరకాలైనటువంటి చిన్న చిన్న జబ్బులు లాంటివి బోల్డ్ వస్తుంటాయి. ఈ ఆంత్రచూషకాలు అని చెప్పుంటాయి. ఆ ఆంత్రచూషకాలు అబ్జర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఏదో ఒక ప్రాణాయామం ఇంకోటో చేస్తూ వినండి. ఇది చేయండి, మీకు బరువు తగ్గుతుంది. మొదటి రోజుకి 10 సార్లు చేసినటువంటి వాళ్ళు కూడా 50 సార్లు దాకా చేసే కెపాసిటీ తెచ్చుకోవాలి.
తెచ్చుకున్నట్లయితే మీకు ఉపయోగం.